భారత పత్తి పరిశోధన కేంద్రం నాగపూర్ వారి సంజయ్ గారు గారు వచ్చిన్నారు. వారికి అన్న ఫోటోగ్రాఫర్ అన్న పెద్దన్న చేది అంట ఒకటి మీరు అన్నగారు తీసుకోండి కొంచెం ఎంత కొంచెం ప్రపంచ స్థాయిలో చిరుధాన్యాలు జమ్మికుంట ఎక్స్పీ సార్ అటే పోను ఉంటుంది అటే పోను సార్ ప్లీజ్ ఒక్కటే నిమిషం ఓకే సార్. సో ఇవన్నీ కూడా మనకు వ్యవసాయంలో రెడ్ సార్ బాగుందా? వ్యవసాయ శాఖ అదేవిధంగా జౌళి శాఖ ఆధ్వర్యం లోపల పత్తి పండించేటువంటి ప్రాంతాల లోపల పత్తి దిగుబడి పెంచడానికి అధిక సాంద్రత పద్ధతి లోపల పత్తి సాగును ప్రోత్సహించుకు 2 సంవత్సరాలుగా దాని సందర్భంగా జాగ్రత్త కాపాడుకోవాలి. చికెన్ తినిపించాలి తర్వాత మంచి పొడుగులు తినిపించాలా, చికెన్ తినిపించాలా, గుడ్లును మాంసం 2 వస్తాయి. అమ్మ దగ్గర పో అమ్మ గిట్టు లైన్గా పో అటు లైన్గా తీసుకో పట్టుకోండి అమ్మ మనిషిని పట్టుకోండి మహేందర్ ఇంకా బాగుంది. అన్న తీస్తాను ఓకే అన్న ఫోటో కొంచెం ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ మేళా సమావేశం ఐసీఆర్ సిఎస్ఆర్ దాంతోపాటు జౌళి శాఖ వ్యవసాయ శాఖ ముఖ్యంగా మా వెంకటేశ్వర గారు తను బాగా కష్టపడతారు బాబు. కేవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలు శేఖర్ మీరా గారు, భైరవ శ్రీధర్ గారు, ఇతర అధికారులు, రైతు సోదరులకు, పార్టీల మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరు కేవీకే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన సంస్థలు. దాదాపు దేశవ్యాప్తంగా 731 సంస్థలు ఉంటాయి కేవీకేలు ఉంటే. మన తెలంగాణలో కర్నూలులోనే జమ్మికుంట కేవీకే అనేది చాలా ప్రసిద్ధిగాంచింది, పేరున్నటువంటి కేవీకే. రైతులకు కొత్త పద్ధతితో కొత్త ఆలోచనలు కల్పించడం, దాని ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, రైతులకు చేదోడు వాటగా ఉండడం. నిజంగా చెప్పాలంటే ఆపదలో రైతులకు ఆపద బాంధవులకి ఇలా కేవీకేలు పనిచేస్తారు. ఎక్కడ టెన్షన్ ఉన్నా కూడా ఒక్కసారి కేవీకేకి ఫోన్ చేస్తే సూచనలు సలహాలు ఇవ్వడం, ఏ విధంగా ముందుకు ప్రయత్నం చేయడం, రైతులు నష్టపోకుండా ఏ విధంగా లాభాల పాటు నడిచే ప్రయత్నం చేయడం అందిస్తూ ఉన్నారు. మనకు తెలిసి వాళ్ళు ప్రతి విషయంలో తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలిసి 43,000 ఎకరాల 43,76,000 ఎకరాలు పత్తి సాగుతా ఉన్నది, పత్తి సాగు చేస్తూ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 44,000 ఎకరాలు మాత్రమే ఇలా పత్తిని సాగు చేస్తున్నారు. అంటే తక్కువ ఎందుకు సాగుతుంది అంటే ఎందుకు చేస్తున్నారంటే మనకు తెలిసి వాళ్ళ ఆదాయం తక్కువదని చెప్పి ఒక ఆలోచన, దిగుబడి తక్కువ అనే ఆలోచన, దాంతోపాటు నిన్న కురిసిన అకాల వర్షాలు, గులాబీ పురుగు అనేక రకాల కారణాలతో పంట మొత్తం చేతికి వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతుంది కాబట్టి పత్తి వేయడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా మనం పత్తిని సాగు చేసుకోవాలని చెప్పి ఆలోచన రైతులు కూడా చైతన్యం కలిగించాలని కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇంతకుముందు రైతుల యొక్క దీనివల్ల అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా లాభపడ్డారో ఆ రైతులు చెప్పినాడు. కేవీకే ఆధ్వర్యంలో 105 మంది గత సంవత్సరం, ఈ సంవత్సరం 240 280 మందికి 80 మంది ఈ అధిక సాంద్రత ద్వారా పత్తి సాగు చేశారు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము 3,500 నుంచి 4,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు డైరెక్ట్ అకౌంట్లో వేస్తుంది బయట. పోయినసారి 105 మంది, ఇప్పుడు 208 మంది. కానీ ప్రోత్సహించే ప్రయత్నం ఇదో శేఖర్ మీరా గారు మొత్తం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి వ్యవసాయ విధానానికి సంబంధించి ఏ విధంగా సహకరిస్తున్నది, ఏ విధంగా ప్రోత్సహిస్తున్నది, కొత్త కొత్త ఆలోచన రైతు సమాజం ఏ విధంగా కలిగిస్తుందో అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి విషయం కూడా అదే పరిస్థితి. గతంలో పద్ధతి ఏంది, ఇలా అధిక సాధన ద్వారా లాభం ఏంటో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో 180 రోజులు ఒక పంట, ఇవాళ 150 రోజులలో మనం పూర్తి చేసుకోవచ్చు. 150 రోజుల తర్వాత ఇంకో పంట కూడా వేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఆదాయం ఎక్కువ. గతంలో ఒక్క ఎకరానికి 5,550 నుంచి 7,500-7,400 మొక్కలు మాత్రం వచ్చేటి, ఇవాళ 20,000 నుంచి 29,000 మొక్కలు అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. గతంలో ఒక్క ఎకరానికి 10 క్వింటాలు వచ్చేది, ఈ అధిక సాధన వల్ల ఒక్క ఎకరానికి 15 క్వింటాలు వస్తున్నాయి. దాంతోపాటు మిషనరీ ద్వారా పత్తిని తీసేటువంటి అవకాశం లేదు. ఒక 4-5 సార్లు కూలీలో పెట్టుకోవాలంటే వాళ్ళు కూలీలకే దాదాపు మనం పెట్టుబడిలో 25% కూలీలకే పోతుంది. కానీ ఇవాళ 150 రోజులే మనం పంట వస్తుంది, వేరే పంట కూడా వేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి ఆలోచనలు ఇటువంటి దీనివల్ల మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ పెట్టుబడి, తక్కువ రోజుల్లో పంట వస్తుంది, ఇంకో పంట వేసుకునే అవకాశం ఉంది, ఎక్కువ క్వింటాలు వస్తాయి, ఎక్కువ మొక్కలు వస్తాయి. ఇట్లా అన్ని రకాలుగా ఈ ఆలోచన ఉంది కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఆలోచనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ప్రోత్సహించే ప్రతి సాయిల్ అధికారులు దాదాపు 13 కోట్ల మందికి సాయిల్ అధికారులు దేశవ్యాప్తంగా ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కాబట్టి ప్రభుత్వాలు సహకరించాలి. ఇంతకుముందు చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు చేయమని చెప్పారు. ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ మాకు ఇబ్బంది వస్తుందని చెప్పండి. ఇప్పుడు రైతులనే రాజు చేయాలి. మనకు తెలుసు రైతు వేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం దండిగా తెలుసు మనకు. వాళ్ళు రైతునే రాజు చేయాలి, రైతు దండ కాదు, రైతుకు పండుగలుగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తి చేస్తున్నారు. ఇలా ఎఫ్పిఓలను ఇలా కరీంనగర్ జిల్లాలో ఇలా కేవీకే ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలో 7 ఎఫ్పిఓలను మనం ప్రారంభిస్తాం. 7 ఇవాళ వాళ్ళ బాధ్యత ఎంతో మనకు తెలుసు. ఏ విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 లక్షల రూపాయలు సహాయం చేస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఇది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా కాదు, కేంద్రమైనా రాష్ట్రమైనా రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులకు లాభం జరుగుతున్నది. రైతులు వాళ్ళ కాలంలో నిలబడుతున్నారు, వాళ్ళు కొంతమంది సహకరిస్తున్నారు. వాళ్ళ మధ్య దళారీ వ్యవస్థ లేకుండా రైతులు ఇలా కొనుగోలు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు పంట, రైతులు క్వాలిటీ ఎరువులు అందిస్తున్నారు. ఇట్లా అన్ని రకాల రైతులకు అండగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన ఎఫ్పిఓ ప్రారంభిస్తే ఎఫ్పిఓలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కానీ ఎఫ్పిఓ కేంద్ర ప్రభుత్వాన్ని మాకేం అవసరం, మేము చేస్తాం, పేరు వస్తుందా, పేరు ప్రఖ్యాతుల కోసం పోతే రైతులు నష్టపోతారు. ఇలా ఓట్లు కాదు, ఎన్నికలు కాదు. ఎన్నికలప్పుడు రైతులు ఎవరు ఓట్లేదో, ఎవరు వాళ్ళకి న్యాయం చేస్తే, ఎవరు వాళ్ళకి అనుకూలంగా వివరిస్తే, ఎవరు వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇస్తారు. నేను అకాల వర్షాలు పడ్డాయి, ఇవి రాంగారంగా రుషిపోతున్నారు. మొత్తం మొక్క వేడి, పత్తి వేడి, మామిడి వేడి, అన్ని వేడి, వరి వేడి, అన్ని వేడి, పంటలు అన్ని వేడి. అలా కర్ణాటక కొద్దిగా రాంగ చూస్తే బాధ అనిపించింది. ఇటువంటి ఆపదలున్న రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా వాళ్ళకి రైతులు అండగా ఉంటారు.
ఇలా లేనిపోని హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా దారి మళ్లించే ప్రయత్నం చేస్తే, రైతులను మోసం పడేసే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా పూటగతులు ఉండవు. చూసుకుంటే రాజ్యాంగం మార్చేస్తారు, రైతులు చూసుకుంటే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము సబ్సిడీల విషయంలో కానీ ఇటువంటి కొత్త కొత్త పద్ధతి ద్వారా మనకు సహకరించే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ అధిక సాంద్రత దానివల్ల పత్తిని ఏ విధంగా సాగు చేయాలని చెప్పి ఇలా కేవీకి ఆధ్వర్యంలో రైతుల్లో కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దాని లాభాలు మనం చూడాల్సి వస్తుంది. 180 రోజులు 150 రోజులు వస్తున్నది, ఆదాయం ఎక్కువ వస్తున్నది, దిగుబడి ఎక్కువ వస్తున్నది. అంతకుముందు 5,000 మొక్కలు వస్తున్నాయి, 20 నుంచి 30,000 మొక్కలు వస్తున్నాయి. దాదాపు 150 రోజులకు వస్తే కూలీలు కూడా మనకు పైసలు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకో పంట కూడా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి స్వేచ్ఛగా పత్తి సాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది, దీని విషయంలో ఆలోచించిన అవసరం ఉంది. నేను ఒక్కనే వేయాలనుకోదు, నాతో పాటు ఇలా రైతులు ఇంతకుముందు మాట్లాడేది, పెద్దలు మాట్లాడేది రైతులు, మీరు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మీకు ఏ విధంగా లాభం వచ్చిందో కేవలం కేవీకే అధికారులు వచ్చే కేవీకే సైంటిస్టులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు 105 మంది ఉన్నారు, 208 మంది, మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ మండలాల్లో ఇంటింటికి తిరిగి రైతుల దగ్గర తిరిగి మేము ఏ విధంగా లాభపడ్డాం, మాకు ఏ విధంగా న్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో 3,500 నుంచి 4,500 రూపాయలు వేసింది, పేదలకు ప్రోత్సహిస్తున్నది. ఈ విషయాలను చెప్పడం ద్వారా ఇతర రైతుల్లో కూడా ఆలోచన వస్తుంది. శంకులు పోతేనే తీర్థం వస్తారు. మాలాంటి నాయకులు వస్తే ఎవరు నమ్మరు. అధికారం కూడా నమ్మే అధికారులు కూడా చెప్తున్నారు, అధికారులు వాళ్ళు డ్యూటీ కూడా చెప్తున్నారు అనుకుంటారు. ఎవరైతే లాభపడ్డారో, ఎవరైతే దీని వాళ్ళు లబ్ధి పొందారో, ఎవరికైతే న్యాయం జరిగిందో వాళ్ళు 10 మందికి రైతులకు చెప్పే పని చేస్తే వాళ్ళు 105 కాదు, కేవీకే వాళ్ళు ఈసారి 1000కి తగ్గ కూడా 1000 మందిని తయారు చేయాలి సార్. ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి రైతు కూడా దీన్ని పాటించే అవకాశం ఉంది. ఇది టార్గెట్ మనం ముందు ప్రయత్నం చేయాలి. కష్టపడి వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ, తప్పకుండా కేవీకే ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇటువంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించండి. వారు కష్టపడుతున్న విధానాన్ని చూడండి, వారు చెప్పే విషయాలను ఒక్కసారి ఆలోచించండి, దాన్ని అమలు చేయండి, దాన్ని పాటించండి. తద్వారా మీ జీవితాలకు వెలుగు నింపే విధంగా, వ్యవసాయం దండలు కాదు వ్యవసాయం పండుగ అనే విధంగా ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.